ఎలక్ట్రానిక్స్. సో పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ బై నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఒక డాక్యుమెంట్ ఇది. సో పవరింగ్ ఎలక్ట్రానిక్స్, ఓకేనా. సో అనే ఒక నివేదిక, దానిలో వాళ్ళు సిఫారసులు ఏం చేశారంటే భాగాలు మరియు మూలధన వస్తువుల తయారీని ప్రోత్సహించడం. అంటే ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎలక్ట్రానిక్ మెయిన్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కంప్యూటర్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి. సో చిప్ ఉంటుంది అండ్ ఎస్ఎస్డి ఉంటుంది అండ్ తర్వాత ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది. కాబట్టి దాని మెయిన్ పార్ట్ ఏంటి? సిపియు, మెయిన్ మదర్ బోర్డు ఉంటుంది కదా మెయిన్ పార్ట్. సో అది మూలధన వస్తువు కిందకి వస్తుంది, మిగతావన్నీ చిన్న చిన్న పార్ట్స్ కిందకి వస్తుంది. అలా మనకు మూలధన వస్తువులను తయారు చేయడానికి పార్ట్స్ని తయారు చేయడం రెండింటిని కూడా ప్రోత్సహించాలి. అండ్ పరిశోధన అభివృద్ధి మరియు డిజైన్ ప్రోత్సహించడం. ఇప్పుడు మనకు ఫోన్స్ మార్కెట్లో ఫీచర్స్ కన్నా ఎక్కువగా డిజైన్కి మనం అవకాశం ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నాం, ఓకేనా. అందుకే మన భారత ప్రభుత్వం ఏం చేసింది, మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా 2023 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో 5G ఎక్సలెంట్ సెంటర్ని ఏర్పాటు చేసింది. అంటే మన దేశంలో 5G పైన పరిశోధనను ప్రోత్సహించడం చేస్తుంది అన్నమాట, ఓకేనా. సో డిజైన్ అండ్ ఇతర R&D పరిశోధన ఎక్కువ జరిగితే కొత్త కొత్త డిజైన్స్ వస్తే కొత్త మార్కెట్ పెరుగుతుంది. అండ్ టారిఫ్లను హేతుబద్ధీకరించడం, టారిఫ్స్ అంటే ప్లాన్స్ అన్నమాట. అండ్ నైపుణ్య కార్యక్రమాలు ప్రారంభించడం, స్కిల్డ్ పర్సన్స్ని తయారు చేయాలన్నమాట మార్కెట్ వేగంగా డెవలప్ కావాలంటే. అండ్ సాంకేతిక బదిలీలను సులభతరం చేయడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ మద్దతుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, అసలు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నమాట ఇక్కడ. అండ్ ప్రపంచ సాంకేతిక నాయకులతో వ్యూహాత్మక భాగస్వామ్యం. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1980లలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు మారుతి కార్లు తయారు చేయాలనుకుంది. మారుతి అంటే మారుతి కానీ కాదు, ఒక కారు తయారు చేయాలనుకుంది. కారు తయారు చేయాలంటే ఫస్ట్ పెట్టుబడులు కావాలి అండ్ తర్వాత టెక్నాలజీ కావాలి. అప్పటికి భారతదేశంలో అంత టెక్నాలజీ లేదు. సో అందుకని ఏం చేశారు, విదేశాలను ఆహ్వానించారు. అప్పట్లో సుజుకి కంపెనీ వచ్చింది. అప్పట్లో ఉన్న మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూల్స్ ప్రకారం ఆటోమొబైల్ రంగంలో 49% మాత్రమే విదేశాల వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు. సో అంటే వాళ్ళు 49% పెట్టుబడి పెడతారు అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళు మనకి టెక్నాలజీ కూడా వాళ్ళదే. మనం 51% పెట్టుబడి పెట్టాలి. కాబట్టి భారత ప్రభుత్వం 51% పెట్టుబడి పెట్టి దానికి మారుతి ఉద్యోగ నిధి అని పేరు పెట్టింది. అలా మారుతి ఉద్యోగ నిధి, సుజుకి కంపెనీ ఇద్దరు కలిసి మారుతి కార్లు తయారు చేయడం స్టార్ట్ అయ్యాయి. 2012లో భారత ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను 100% పెంచింది. దాంతో సుజుకి వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు మారుతి ఒకటే మిగిలింది. కానీ కార్ల తయారు ఆగిందా? లేదు. ఎందుకంటే 30 సంవత్సరాల్లో వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఏదైనా సరే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దానికి సంబంధించిన నివేదిక ఇది. సో ఇది నీతి ఆయోగ్ వాళ్ళు తయారు చేశారు. సో నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పడింది. దీన్నే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా అంటాం. సో దీని ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా ప్రధాని ఉంటారు. ఇక వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అరవింద్ పన్యా గారే ఉండేవారు. ఇప్పుడు ఆయన 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేస్తున్నారు.